Hello everyone, welcome back to my channel Nikki Nutrients and please do like, share and subscribe. అండ్ ఇదొచ్చేసి మనం హాఫ్ సారీస్ మీద దుప్పట్టాస్ ఉంటాయి కదా! సో, ఆ దుప్పట్టా అన్నమాట. సో, దీన్ని మనం ఒక డబుల్ లేయర్ ఫ్రాక్‌లాగా కన్వర్ట్ చేస్తున్నాము. సో, చూడండి లైక్ 3 ఇయర్స్ బేబీ గర్ల్‌కి. సో, ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు కంప్లీట్‌గా దుపట్టా అనేది ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత అది కింద కట్ వర్క్ వచ్చేసింది కదా! కట్ వర్క్‌ని నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం హైట్ ఎక్కువ అనేది పై ఫోల్డింగ్ అనేది కొంచెం పైకి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ నేను 13 ఇంచెస్ అనేది మెజర్ చేసుకున్నాను. మెజర్ చేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకున్నానన్నమాట. అంటే కింద లేయర్ వచ్చేసేమో 13 ఇంచెస్ ఉంటుంది. అండ్ పైన లేయర్ వచ్చేసేమో ఒక 3 ఇంచెస్ తక్కువ ఉంటుందన్నమాట. సో, ఇది వచ్చేసి ఫుల్ ఫ్లేర్డ్ వచ్చేసింది. చూడండి ఇలా నేను ఓపెన్ చేస్తున్నాను. అదొచ్చేసేమో ఇది డబుల్ ఫ్లేర్ అన్నమాట. సో, సింగిల్ ఫ్లేర్ ఏమో ఇంతొచ్చేస్తుంది. సో, దాన్ని మనం 2 పార్ట్స్‌గా డివైడ్ చేసేస్తే ఇది కింద లేయర్ కోసం అయిపోతుంది. అండ్ ఇదొచ్చేసి లైనింగ్ పార్ట్. లైనింగ్ పార్ట్ నేను ఇంతసేపు 13 తీసుకున్నాగా మెయిన్ క్లాత్. ఏదంటే ఇది సాటిన్ క్లాత్. సాటిన్ క్లాత్ ఏమో నేను 14 తీసుకున్నాను. ఎందుకంటే మనం ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి కొంచెం మనకు ఫోల్డింగ్‌లో అనేది క్లాత్ అనేది పోతుందన్నమాట. సో, ఇలా 14 ఇంచెస్తోని మనం మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా నేను కట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి రిమైనింగ్ క్లాత్ ఉంటది కదా! అదొచ్చేసి బాడీ పార్ట్‌కి మనం కట్ చేసుకోవాలన్నమాట. సో, ఇలా చూడండి ఇలా ఫోల్డ్ చేశాను. నేను కటింగ్ అప్పుడు వీడియో తీయలేకపోయాను. అందుకే మీకు ముందే మెజర్‌మెంట్స్ చెప్తున్నాను. హైట్ వచ్చేసి 9 అండ్ లూజ్ వచ్చేసి 7.5 అంటే 15 అలా తీసుకున్నానన్నమాట. సో, చంకలు వచ్చేసేమో 4 అండ్ నెక్ అండ్ షోల్డర్ కూడా నేను 4 తీసుకున్నాను. బట్ ఇక్కడ షోల్డర్, నెక్ ఏమి ఉండదు కాబట్టి డిజైన్. సో, డైరెక్ట్ హ్యాండ్సే మనం ఫ్రిల్స్ అనేది జాయిన్ చేస్తాం కాబట్టి సో, కిందికి మనం 2 ఇంచెస్తోని మనం హ్యాండ్ అంటే లెగ్ బాడీ పార్ట్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. సో, చూడండి ఇలా నేను మెజర్ చేశాను. అలా మెజర్ చేసుకొని మీరు కట్ చేసుకోండి. లైక్ నడుము పార్ట్‌కును చెస్ట్ పార్ట్‌కి అంత డిఫరెన్స్ ఏముండదు చిన్నపిల్లలు కదా! సో, నేను సేమ్ పెట్టేస్తానన్నమాట. నడుము పార్ట్‌కును అండ్ లైక్ చెస్ట్ పార్ట్‌కి సేమ్ 7.5 లైక్ 15 వచ్చేస్తుంది. అండ్ కుట్లు అన్నీ పోను మనకు లైక్ 2 ఇంచెస్ అన్నా వెళ్తుంది కాబట్టి మనకు 13 అలా ఉంటుంది. సో, చూడండి ఇలా ఉంటుంది బాడీ పార్ట్ అనేది. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా మెయిన్ క్లాత్ దాని పైన క్లాత్ అనేది కట్ ఉంటది కదా! సో, అదొచ్చేసి మనకు బాడీ పార్ట్‌లో మిగులుతుంది. రిమైనింగ్ క్లాత్ అంతా నేను హ్యాండ్స్‌కి మొత్తం చిన్న చిన్న ఫ్రిల్స్‌తోని అడ్జస్ట్ చేశానన్నమాట. సో, అది నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పార్ట్‌లో చూపిస్తాను. సో, చూడండి ఇలా మెయిన్ క్లాత్ అనేది అడ్జస్ట్ చేసాము. సో, చూడండి చెప్పాను కదా! ఈ రిమైనింగ్ క్లాత్ మొత్తం ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది నేను పెట్టుకొని జాయిన్ చేశాను. ఈ వీడియో అనేది కొంచెం స్కిప్ అయిపోయింది. నార్మల్‌గా టైలరింగ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది ఎలా స్టిచ్ చేసామో ఇది. సో, చూడండి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసి ఈ హ్యాండ్స్ అనేది మనం స్టిచ్ చేసాము. చూడండి హ్యాండ్ పొడవు వచ్చేసి నేను 6 పెట్టుకున్నాను. 6 ఇంచెస్. అండ్ లైక్ అక్కడ వెడల్పు వచ్చేసి 2 ఆర్ 1.5 అలా తీసుకున్నాను. ఇలా లైనింగ్ క్లాత్‌కి అంటే సాటిన్ ఉంటుంది కదా! సాటిన్‌కి బ్యాక్ సైడ్ అంటే ప్రాపర్ సైడ్ షైనింగ్ సైడ్ నేను ఇలా జాయిన్ చేసుకొని ఇలా రివర్స్ తీసుకున్నానన్నమాట. చూడండి తర్వాత నెక్స్ట్‌ది కూడా చూపిస్తాను మీకు. వన్ సైడ్ జాయిన్ చేశానుగా కంప్లీట్ లోడింగ్ లెక్క కనిపిస్తుంది. బేబీకి కొంచెం ఇరిటేషన్ కాకుండా. సో, చూడండి ఇంకో సైడ్ కూడా ఇలా షైనింగ్ ఉంది కదా! షైనింగ్ సైడ్ హ్యాండ్స్ అనేది ఇలా ఈ కుర్చీ అనేది ఇలా పెట్టుకొని ఇలా జాయిన్ చేసుకోవాలి. అవి కార్నర్స్‌కి 2 ఇంచెస్ నెక్‌కి వచ్చేసి 4 ఇంచెస్ అంటే 3.5 అలా ఉంటుందన్నమాట. సో, చూడండి తర్వాత దాని మీద నుంచి ఇలా మెయిన్ క్లాత్‌కి స్టిచ్ చేసుకుంటూ రావాలి. తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర కూడా మనం దాన్ని చుట్టుకుంటూ వేసుకోవాలనమాట. ఎందుకంటే దీనికి హ్యాండ్స్ ఏం వేయట్లేం కదా! ఓన్లీ షోల్డర్ దగ్గర నుండి వచ్చేస్తాయి కాబట్టి ఆర్మ్ హోల్‌కి కూడా కంప్లీట్‌గా ఇలా స్టిచ్ చేయాలి. చూడండి స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇలా రివర్స్ తీసుకుంటున్నాను. చూడండి ఇలా రివర్స్ తీసుకుంటున్నాను. ఇలా రివర్స్ తీసుకున్న తర్వాత దానికి చుట్టుకుట్టు వేసేయాలి పైన కుట్టు. సో, చూడండి కంప్లీట్ లోడింగ్ లెక్క వచ్చేస్తుందన్నమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్. సో, మనం ఎటు సైడ్ అయినా వేసుకోవచ్చు ఫ్రాక్ అనేది. సో, నేను ముందు ఒక ఫ్లవర్ అటాచ్ చేశాను. దాన్ని బట్టి మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో, చూడండి ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫస్ట్ బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. తర్వాత సాటిన్ ఉంటుంది కదా! కింద బాటమ్ లైనింగ్ కోసం యూజ్ చేసింది మెయిన్ క్లాత్‌ది ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకొని
మనం స్టిచ్ చేసుకోవాలి. అండ్ కింద ఫోల్డింగ్ చేసుకొని నేను స్టిచ్ చేసుకున్నాను కదా, ఈ సాటిన్ అనేది నేను డైరెక్ట్గా బాడీ పార్ట్కే బ్యాక్ సైడ్ అంటే రివర్స్ సైడ్ నేను జాయిన్ చేస్తున్నాను అన్నమాట. చూడండి ఎలా జాయిన్ చేస్తున్నానో. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుంటున్నాను. సో చూసారుగా బ్యాక్ సైడ్ జాయిన్ చేస్తే లోడింగ్ లెక్క వచ్చేస్తుంది. నేను చాలా డ్రెస్సెస్కి ఇలాగే లోడింగ్ లెక్క చేసేసాను అన్నమాట. సో తర్వాత నెట్ క్లాత్ మనం అది ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా మెయిన్ క్లాత్ అనేది, సో అదన్నీ చిన్న చిన్న ఫ్రిల్స్ మనం బాడీ అడ్జస్ట్మెంట్ అంటే బాడీ మెజర్మెంట్స్ ఎన్ని ఇంచెస్ ఉన్నాయో దాని ప్రకారం బట్టి మనం ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. అలా మనం 2 లేయర్స్ అలాగే పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఈ ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్ని కలిపి జాయిన్ చేసుకోవాలి. చిన్న లేయర్ ఉంటుంది కదా, ఆ పైన లేయర్ అనేది పైన పెట్టుకొని అండ్ పొడుగుది కొంచెం ఎక్కువ తీసుకునేమో పైన పెట్టుకొని మనం ఈ లేయర్ని జాయిన్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా నేను జాయిన్ చేసుకుంటున్నాను. కావాలంటే మీరు డైరెక్ట్గా ఆ బాడీ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇలా జాయిన్ చేసుకున్న తర్వాతనే నేను బాడీ పార్ట్కి అనేది స్టిచ్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా జాయిన్ చేసుకున్నాను. అడ్జస్ట్ చేసుకుంటూ మీరు జాయిన్ చేసుకోవాలి. ఒకవేళ కొంచెం ఎక్కువ వస్తే దాన్ని కుచ్చి పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా జాయిన్ చేసాముగా. తర్వాత ఇది బాడీ పార్ట్ ఉంటుంది కదా, బాడీ పార్ట్ పైనుంచి వేయాలన్నమాట. సో చూడండి కరెక్ట్గా ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తేనే మీకు అర్థమవుతుంది లోడింగ్ ఎలా చేశాను. సో చూడండి ఇలా పైనుండి మనం మెయిన్ క్లాత్ పైనుండి ఇలా లైనింగ్ అంటే లైనింగ్ కిందకి వచ్చేస్తుంది, మెయిన్ క్లాత్ అనేది పైకి వస్తుంది. ఈ ఫ్రిల్స్ది కూడా పైన ఉంటుంది అనమాట, బాడీ పైన, లైనింగ్ అనేది బాడీ కింద ఉంటుంది. సో మనం ఇలా ఒక స్టిచ్ చేసుకున్నాం కదా, తర్వాత లైనింగ్ క్లాత్ అనేది ఇలా బయటికి తీసుకోవాలి. బయటికి తీసుకున్న తర్వాత దాని మీద నుండి ఇలా ఒక కుట్టు వేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అది అంటే లైక్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అదంతా మనకు ఇట్లా బయటికి కనిపించకుండా లేవకుండా అంతే. చూడండి తర్వాత నేను సైడ్ థ్రెడ్స్ కోసం ఇలా కొంచెం లాంగ్గా తీసుకున్నాను. ఎందుకంటే బేబీకి అంటే లైక్ బ్యాక్ సైడ్ కుచ్చి వేసుకున్నా బాగుంటుందని. సో ఇలా మనం లాంగ్గా తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. వన్ సైడ్ క్లోజ్ చేసుకోవాలి. నేను స్క్రూ డ్రైవర్తో యూస్ చేసి నేను ఇలా రివర్స్ తీసిస్తున్నాను. రివర్స్ తీసుకొని ఇవనేది సైడ్స్కి వచ్చేసి నేను జాయిన్ చేశాను అన్నమాట. సో చూడండి అక్కడ మనం సైడ్స్కి జాయిన్ చేసుకుంటున్నాము. నేను లైనింగ్ను మెయిన్ క్లాత్ని కలిపి జాయిన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మెయిన్ క్లాత్ను లైనింగ్ క్లాత్ కూడా అంటే సాటిన్ క్లాత్ కూడా ఫ్లేర్ నియర్లీ సేమ్ అన్నమాట. సో అందుకే నేను రెండు కలిపి జాయిన్ చేసుకుంటున్నాను. ఇలా చూడండి. సో ఇలా సైడ్కి జాయిన్ చేసుకున్నాం కదా, తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని లోడింగ్ లెక్క నేను స్టిచ్ చేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే బేబీకి అంటే కొంచెం ఇరిటబుల్ లేకుండా కుచ్చుకోకుండా లోపల ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అండ్ చిన్న చిన్న థ్రెడ్స్ ఉంటాయి కదా మనం కట్ చేసినప్పుడు, అవి చిన్న చిన్న పోగులని బయటికి రాకుండా ఉంటుందన్నమాట. ఇలా 2 సైడ్స్ ఇలాగే లోడ్ చేసుకుంటూ మీరు స్టిచ్ చేసుకోవాలి. తర్వాత నేను మన బేబీ అడ్జస్ట్మెంట్ అంటే మెజర్మెంట్స్ ప్రకారం నేను స్టిచెస్ అనేది వేసాను. లైక్ నడుము వరకే, డబుల్ స్టిచ్ ఏమి కింద వరకు వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ లోడింగ్ చేసి కుట్టుకున్నాం కదా. సో తర్వాత నేను ఇంతసేపు చూపెట్టాను కదా ఒక ఫ్లవర్ అనేది మీకు కనిపిస్తుంది థంబ్నెయిల్లో. ఈ ఫ్లవర్ మేకింగ్ నేను కంప్లీట్గా మళ్ళీ షార్ట్లో పోస్ట్ చేస్తాను చూడండి. సో ఇది వచ్చేసి నేను 4 ఇంచెస్తోనే ఇలా తీసుకొని నేను ఇలా వన్ సైడ్ స్టిచ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రోల్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాను అన్నమాట. సో ఆ స్టిచ్చింగ్ కూడా నేను చూపిస్తాను ఇప్పుడు. వన్ సైడ్ ఏం చేశానంటే ఒక సైడ్ ఏమో సూదితోని ఇలా స్టిచ్ చేసుకున్నాను. సో తర్వాత ఇలా చిన్న చిన్నగా ఇలా కుట్టుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్నట్టు కుట్టుకుంటూ ఇలా రోల్ చేసుకుంటూ నేను కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోయాను అన్నమాట. అలా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసుకోండి ప్రాపర్గా వస్తుందో లేదో ఫ్లవర్ షేప్ అనేది. అలవాటు ఉంటే పర్లేదు, అలవాటు లేకుంటే కొంచెం నిదానంగా చేసుకోండి. ఫ్లవర్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కావాలంటే మిషన్ మీద కూడా ఈ ఫ్లవర్ అనేది మేక్ చేసుకోవచ్చు. బట్ నేను హ్యాండ్ మీద మేక్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ టైం నేను మిషన్ మీద కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. సో చూడండి ఇలా స్టిచ్ వేసుకుంటూ మంచిగా ఫోల్డింగ్కి స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫ్లవర్ మొత్తం. చూడండి ఫ్లవర్ అనేది కంప్లీట్గా రెడీ అయిపోయింది. సో కార్నర్ ఉంటుంది కదా, కార్నర్ అనేది నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కనిపించకుండా. అక్కడ మొత్తం ఇలా స్టిచ్చెస్ అనేది వేసుకోవాలన్నమాట. సో తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఫ్లవర్ అనేది మంచిగా
ఊడిపోకుండా ఉంటుందన్నమాట. సో తర్వాత ఫ్లవర్ అనేది రెడీ అయిపోయింది కదా, దీన్ని మనం డ్రెస్కి అటాచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ సైడ్ మిడిల్కి చూసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బ్యాక్ సైడ్ ఇలా స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇట్లా గట్టిగా ఉంటుందన్నమాట చూడండి. అండ్ హియర్ వి గో అవర్ బ్యూటిఫుల్ బేబీ ఫ్రాక్. ఎంత బాగుందో, డబుల్ లేయర్ వచ్చేసి. అండ్ ఆ హ్యాండ్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. అండ్ ఆ ఫ్లవర్ చూడండి, నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది ఈ ఫ్రాక్ అనేది. మీకు కావాలంటే 3 లేయర్స్ లాగా కూడా ఇది స్టిచ్ చేసుకోవచ్చు, బట్ నేను 2 లేయర్స్ లాగా స్టిచ్ చేసుకున్నాను. అండ్ ఫ్లవర్ చూడండి హైలైట్ అయిపోయింది, అండ్ హ్యాండ్స్ కూడా. సో ఇది 3 లేయర్స్ చూడండి. అండ్ లోపల సాటిన్, డబుల్ లేయర్ మెయిన్ క్లాత్. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో హ్యాండ్స్ అనేది. నాకైతే పర్సనల్లీ చాలా చాలా బాగా నచ్చేసింది. నేను చూడండి నాకే పెట్టుకొని చూపిస్తున్నాను ఎంత క్యూట్గా ఉందో. లైక్ బేబీస్కి వేస్తే కూడా ఇలా లైక్ ఫ్లఫీగా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.